నుంచి మనం డిస్కస్ చేయబోయే ప్రతి క్వెషన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం నాన్న. సో, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌గా మనం ఫస్ట్ ఈ క్వెషన్ నేర్చుకుంటాం. సో, ఈ క్వెషన్ ఏంటో ఒకసారి చూడండి. రైట్ సెకండ్ అండ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్సేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క సెకండ్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్‌ని రాయమని చెప్పాడు. సో, ముందుగా మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఆ తరువాత దానికి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా కడతాం? థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా కడతామో తెలియాలి. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్‌లో ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని నేర్చుకున్నాం. అవునా? అవునా? సో, ఇదే ఇక్కడ రాశా చూడండి. సో, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకు సెకండ్ అడిగాడు కాబట్టి డెల్ మీద స్క్వేర్ రాసాం. థర్డ్ అడిగితే డెల్ మీద క్యూబ్ వేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ మనకు సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్‌ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ రాయమన్నాడు. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ రాయమన్నాడు. కాబట్టి ఇదిగోండి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్. దీన్నే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అని పిలుస్తాం. సో, ఇక్కడ డెల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక డెల్‌ని కామన్ తీసా ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతది? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకేనా? సో, ఈ డెల్ ఇలాగే ఉంది. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సే కదా! సో, ఆ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఇక్కడ రాసా. అర్థమవుతుందా? సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసాం. ఈ డెల్ స్క్వేర్‌లో డెల్‌ని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, అదే ఇక్కడ రాసా. సో, మరి బయటన ఉన్నటువంటి డెల్ ఈ రెండిటిని మల్టిప్లై చేస్తది కదా! డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సో, చూడండి ఇక్కడ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్‌తో రెండిటిని మల్టిప్లై చేసేసా. సో, ఇక్కడ చూడండి నాన్న. ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. మళ్ళీ ఇక్కడ కూడా మరలా ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. ఎందుకు డెల్ ఎక్కడుంటే అక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ కడితేనే ఆ డెల్ పోతుంది. సో, ఎక్స్ ఎక్కడుందో అక్కడ హెచ్ కట్టాలి. అందుకు ఎక్స్ పక్కన హెచ్ వస్తుంది ఫార్వర్డ్ డిఫరెన్స్‌లో. ఇక్కడ ఆల్రెడీ ఒక హెచ్ ఉంది. మరలా ఫార్వర్డ్ డిఫరెన్స్ కడుతున్నాం కాబట్టి ఇంకొక హెచ్ వస్తది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ అయింది. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2హెచ్ అయింది. తర్వాత ఇక్కడ ఏం రావాలి? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్‌లో ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఆ ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఫార్వర్డ్ డిఫరెన్స్‌లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. అదే ఇక్కడ డెల్ పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే అప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ పక్కన మరొక హెచ్ ఉంది. ఆ హెచ్ కూడా రాయాలి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. అర్థమవుతుందా మీకు? ఓన్లీ ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్. అలా కాకుండా డెల్ పక్క నుండి బ్రాకెట్‌లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే మనం మరలా ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టేటప్పుడు 2హెచ్ వస్తుంది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన ఏముంది? ఇక్కడ ఏది ఉందో అది మైనస్‌లో రావాలి. సో, అందుకే ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్‌కి ఇక్కడ ఎలా వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్‌కి డెల్ కడుతున్నాను. అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ కడుతున్నాను. ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా! ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఇంకొక హెచ్ వస్తది ఎప్పుడైనా. ఓన్లీ సింగిల్ ఎక్స్‌కి కడితే ఎక్స్ ప్లస్ హెచ్. ఆల్రెడీ హెచ్ ఉంటే 2హెచ్ అవుతది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? సో, ఇదంతా ఇదిగోండి. ఇదంతా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్. మరలా ఈ పక్కన ఇంకేముంది? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ మైనస్ ఇది ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈ 2 సేమే కాబట్టి మైనస్, మైనస్ 2 మైనస్‌లే కాబట్టి మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది. ఇంక చివర్లో ఏం మిగిలింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలింది. అది రాసా. సో, ఇక్కడ వరకు ఇది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇలా కడతాం నాన్న. ఓకేనా? సింపుల్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని మరొకసారి చెప్తున్నాను. కొంతమందికి అర్థం అవ్వదు. సో, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్‌కి ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టమని. అప్పుడు ఎక్స్ ఎక్కడుందో అక్కడ హెచ్ వస్తది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్
ఇందులో నుంచి ఈ అసలు దాన్ని తీసేయాలి. ఇదే కదా ఫార్వర్డ్ డిఫరెన్స్. అలా కాకుండా మనం ఎప్పుడైనా కట్టేటప్పుడు ఎక్స్‌కి బదులు ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ఉందనుకోండి. సో, ఈ ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఇక్కడేముంది ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది డెల్ పక్కన. అంటే ఇంకొక హెచ్ ఎక్స్‌ట్రా వస్తది. అప్పుడేమవుతది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ అవుతది. ఓకేనా? ఎందుకు హెచ్ ఇక్కడ ఆల్రెడీ ఒక హెచ్ ఉంది. ఫార్ములా ఏసేటప్పుడు ఇంకొక హెచ్ వస్తది. కాబట్టి 2హెచ్ అవుతది. మైనస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కానీ ఇక్కడేముంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. కాబట్టి ఇక్కడ కట్టేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. అర్థమైందా? సో, ఓన్లీ సింగిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్‌కి కడితే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇది. అలా కాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్‌కి కడితే ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్‌కి కడితే అప్పుడు 3హెచ్ వస్తది. 4హెచ్‌కి కడితే 5హెచ్ వస్తది. అలా వస్తదనమాట. అది గుర్తుపెట్టుకోండి. సింపులే. అర్థం కాకపోతే క్లమ్జీగా ఉంటది. ఓకేనా? సో, ముందు మనం మరలా ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి. మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అడిగాడు. ఇదిగోండి ఇదే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇక తర్వాత ఏమడిగాడు? థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అడిగాడు. సో, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని నేను డెల్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాశాను. రాయొచ్చా? డెల్ ఇంటూ డెల్ స్క్వేర్ డెల్ క్యూబే కదా! సో, మన దగ్గర ఆల్రెడీ డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆన్సర్ ఉంది. ఇదిగోండి పైన ఉన్నటువంటి ఆన్సర్‌నే ఇక్కడ రాసా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ మైనస్ 2ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, దీనికి మరలా బయట ఏముంది? డెల్ ఉంది. ఇదిగోండి బయట డెల్ ఉంది. అంటే మరొకసారి ఫార్వర్డ్ కడితే అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్‌కి మరొకసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ కడితే అది థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అవుతది. అంతేనా? సో, డెల్‌తో మొత్తాన్ని గుణించండి. డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ డెల్ ఇంటూ 2ఎఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇదిగోండి 2 డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ప్లస్‌కి ప్లస్ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, లోపల 3 ఉన్నాయి. మూడిటిని డెల్‌తో మల్టిప్లై చేశా. సో, దీని ముందు డెల్ వచ్చింది. దీని ముందు డెల్ వచ్చింది. దీని ముందు డెల్ వచ్చింది. ఇప్పుడు వీటికి మరొకసారి డిఫరెన్స్ కట్టాలి. ఫార్వర్డ్ డిఫరెన్స్. సో, చూడండి. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ కదా! నేను ఆల్రెడీ అన్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ ఉంటే మరలా కట్టేటప్పుడు 3హెచ్ అవుతది. ఇదిగోండి 3హెచ్ అయింది. మైనస్ ఇదిగోండి ఇక్కడ 3హెచ్ అయింది ఈ స్టెప్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా! ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ బ్రాకెట్‌లో ఏదుందో అదే రావాలి. ఇదిగో ఇక్కడ బ్రాకెట్‌లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ ఉంది కాబట్టి 2హెచ్. ఇక్కడ 3హెచ్ ఉందంటే దానికంటే తక్కువ మైనస్‌లో వస్తది. సో, 3హెచ్ కంటే తక్కువ 2హెచ్. కాబట్టి 2హెచ్ వచ్చింది. సో, ఫస్ట్ దానికి మనం డెల్ కట్టేసాం. ఇక రెండో టర్మ్ ఏంటి? 2 డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. సో, మైనస్‌కి మైనస్ 2కి 2 రాసా. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్‌కి డెల్ కట్టేటప్పుడు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ అయింది. మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మరలా అక్కడ వస్తది కాబట్టి అదిగోండి మైనస్‌లో ఒక హెచ్ తక్కువొచ్చింది. ప్లస్ ఇక్కడేముంది? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్‌కి డెల్ కట్టేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. మైనస్ ఇక్కడ ఏది ఉందో అది మైనస్‌లో వస్తది. అదిగోండి మైనస్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు చూడండి. ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3హెచ్ కాబట్టి అలా రాసేసా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3హెచ్. ఇక్కడ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ ఉంది. ఇక్కడ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ ఉంది. అంటే ఇవి ఒక 2 ఇదొకటి. మొత్తం కలిపి ఎన్ని అవుతాయి? -3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ అవుతది. సో, ఇక్కడ ఒకటుంది. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2హెచ్ ఇక్కడ 2 ఉంటాయి. 2 ప్లస్ 1 3. ఓకేనా? చూడండి. ఇక్కడ 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతది? ప్లస్. 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇదిగోండి. ఇదొక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇదొక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో, అదొక 2 ఇదొకటి. మొత్తం కలిపితే 3. 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఈ ప్లస్ ఎలాగొచ్చింది? మైనస్ ఇంటూ మైనస్ చేస్తే వచ్చింది. ఇక చివర్లో ఇంకేం మిగిలింది? ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలింది. ఇదిగోండి ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, ఇది థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. అర్థమైందా? సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా కట్టాలో, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా కట్టాలో. ఓకేనా? క్లియర్? మరి ఈ యూనిట్‌లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దామా? చూడండి. సో, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కలిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫార్వర్డ్ డిఫరెన్స్. రెండోసారి ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్‌కి బదులు ఎక్స్ ప్లస్ హెచ్ ఉందనుకోండి. అప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ కట్టేటప్పుడు ఈ ప్లస్ హెచ్ అనేది 2హెచ్ అవుతది. మైనస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్‌లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కాబట్టి మైనస్‌లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? రైట్ సెకండ్ అండ్ థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ మనం ముందు క్వెషన్‌లో
ఎఫ్(x) యొక్క సెకండ్ మరియు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్వెషన్‌లో వాడు ఏమి అడిగాడంటే ఎఫ్(x) యొక్క సెకండ్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అడిగాడు. సో, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క సింబల్ నాబ్లా మీకు తెలుసు. వాడు రాయమనేది ఏంటి? సెకండ్ డిఫరెన్స్ అడిగాడు. బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో, సెకండ్ కాబట్టి నాబ్లా స్క్వేర్ రాసా. దేని తాలూకా డిఫరెన్స్ కట్టమన్నాడు? ఎఫ్(x) యొక్క డిఫరెన్స్ కట్టమన్నాడు. అందుకే ఎఫ్(x) రాసా. సో, ఈ నాబ్లా స్క్వేర్‌ని నేను ఎలా రాసాను? నాబ్లా ఇంటూ నాబ్లా ఎఫ్(x) అని రాసా. సో, నాబ్లా ఇంటూ నాబ్లా స్క్వేర్ మీకు తెలుసు. సో, నాబ్లా ఎఫ్(x) అంటే ఏంటి? బ్యాక్వర్డ్ డిఫరెన్స్. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్‌లో చెప్పా. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అయితే ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్. సో, ఈ నాబ్లా ఎఫ్(xకి) బదులు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా రాసా. బయట ఆల్రెడీ ఏముంది? ఇంకొకటి నాబ్లా ఉంది. సో, ఈ నాబ్లాతో దీన్ని మల్టిప్లై చేయండి. నాబ్లా ఇంటూ ఎఫ్(x) నాబ్లా ఎఫ్(x) మధ్యలో ఏమో మైనస్ ఉంది మైనస్ నాబ్లా ఇంటూ ఎఫ్(x) మైనస్ హెచ్‌కి నాబ్లా ఎఫ్(x) మైనస్ హెచ్. ఓకేనా? నాబ్లాతో మల్టిప్లై చేసాం. నాబ్లా ఎఫ్(x) అంటే ఏంటి? మరలా బ్యాక్వర్డ్ డిఫరెన్సే కదా! సో, మరొకసారి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కడుతున్నాను. నాబ్లా ఎఫ్(x)కి ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్. ఇది ఈ నాబ్లా ఎఫ్(x) యొక్క బ్యాక్వర్డ్ డిఫరెన్స్. మైనస్ ఉంది. ఇదిగోండి మైనస్. ఇంకా ఇక్కడ ఏముంది? నాబ్లా ఎఫ్(x) మైనస్ హెచ్ ఉంది. అంటే నాబ్లా ఎక్కడుందో అక్కడ మరలా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ రాయాలి. ఎక్స్ ఉంటే ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ ఉంది. ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ ఉంటే మరలా కట్టేటప్పుడు ఎక్స్ మైనస్ 2హెచ్ వస్తుంది. కాబట్టి నాబ్లా ఎఫ్(x) మైనస్ హెచ్‌కి మరొకసారి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కడితే ఎఫ్(x) మైనస్ హెచ్ ప్లస్ ఈ ప్లస్ అనేది మైనస్ ఇంటూ మైనస్ అవడం వల్ల ఇక్కడ ప్లస్ వచ్చింది నాన్న. ఓకేనా? సో, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ ఇది మైనస్. ఈ మైనస్ తర్వాత ప్లస్ అవుతుంది. చూడండి. సింపుల్‌గా నాబ్లా స్క్వేర్ ఎఫ్(x)లో నాబ్లా కామన్ తీస్తే లోపల నాబ్లా ఎఫ్(x) ఉంది. నాబ్లా ఉందంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్. ఇదే కదా! సో, బయట ఆల్రెడీ నాబ్లా ఉంది కదా! ఈ నాబ్లాతో మరొకసారి మల్టిప్లై చేస్తే నాబ్లా ఇంటూ ఎఫ్(x) మైనస్ ఉంది మైనస్. నాబ్లా ఇంటూ ఎఫ్(x) మైనస్ హెచ్ నాబ్లా ఎఫ్(x) మైనస్ హెచ్. మరలా వీటి ముందు నాబ్లా ఉందంటే ఇంకొకసారి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. నాబ్లా ఇంటూ ఎఫ్(x) అన్నాడు కాబట్టి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్. ఇదిగోండి ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్. ఇదిగోండి మైనస్ ఇక్కడ రాసా. ఇప్పుడు నాబ్లా ఎఫ్(x) మైనస్ హెచ్ ఉంది. అంటే ఇప్పుడు ఎఫ్(x) మైనస్ హెచ్‌కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. ఇక్కడ ఎఫ్(x) ఉండేటప్పుడు కట్టితే ఎఫ్(x)కి ఎఫ్(x) మరలా మైనస్ ఎఫ్(x) ప్లస్ హెచ్ వచ్చింది. సో, ఇప్పుడు కట్టేటప్పుడు ఎఫ్(x) మైనస్ హెచ్‌కి ఎఫ్(x) మైనస్ హెచ్. పక్కన ఎఫ్(x) మైనస్ హెచ్ ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉంది కదా! హెచ్‌కి ఇంకొక హెచ్ కలిస్తే 2హెచ్ అవుతుంది. సో, సింపుల్‌గా నాన్న ఎప్పుడైనా సరే ఒక్క ఎక్స్ ఉండేటప్పుడు మనకి ఫార్వర్డ్ కడితే ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. బ్యాక్వర్డ్ కడితే ఎక్స్ మైనస్ హెచ్ వస్తది. ఎప్పుడు? ఫార్వర్డ్ డిఫరెన్స్ కడితే. అలా కాకుండా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టామనుకోండి ఒక ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. సారీ. బ్యాక్వర్డ్ కడితే ఎఫ్(x) ఉంటే ఎక్స్ మైనస్ హెచ్ వస్తది. ఫార్వర్డ్ కడితే ఎక్స్ ప్లస్ హెచ్ వస్తది. అలా కాకుండా బ్రాకెట్‌లోనే ఎఫ్(x) ప్లస్ హెచ్ ఉందనుకోండి. ఫార్వర్డ్ కట్టేటప్పుడు ఎఫ్(x) ప్లస్ 2హెచ్ వస్తది. బ్యాక్వర్డ్ కట్టామనుకోండి. బ్యాక్వర్డ్ కట్టేటప్పుడు ఎక్స్ మైనస్ 2హెచ్ వస్తది. ఈ పాయింట్స్ ఎందుకు మరలా చెప్తున్నానంటే కన్‌ఫ్యూజ్ అవుతారని. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఎఫ్(x) ఉండేటప్పుడు ఎఫ్(x) మైనస్ ఎఫ్(x) మైనస్ హెచ్ వచ్చింది. కానీ ఇక్కడ కట్టేటప్పుడు ఇక్కడ బ్రాకెట్‌లో ఎఫ్(x) మైనస్ హెచ్ ఉంది. కాబట్టి ఈ మైనస్ హెచ్‌కి ఇంకొక హెచ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ 2హెచ్ వచ్చింది. అది కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? చూడండి. సో, ఎఫ్(x) ఇది ఒక ఎఫ్(x) ప్లస్ హెచ్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎఫ్(x) ప్లస్ మైనస్ హెచ్ ఉంటది కదా! ఈ రెండూ కలిపితే 2ఎఫ్(x) మైనస్ హెచ్ అవుతది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఎఫ్(x) మైనస్ 2హెచ్. ఓకేనా? చూడండి మరొకసారి. ఎఫ్(x)కి ఎఫ్(x) రాసేసా. ఇక్కడ ఒక మైనస్ ఎఫ్(x) ప్లస్ ఇది ఎఫ్(x) మైనస్ హెచ్ అండి. ఇదొక ఎఫ్(x) మైనస్ హెచ్. ఇదొక ఎఫ్(x) మైనస్ హెచ్. ఇది మైనస్సే, ఇది మైనస్సే. రెండూ కలిపితే మైనస్ 2ఎఫ్(x) మైనస్ హెచ్.
ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మిగిలినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h ఇక్కడ రాసేసా. ఇదే సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. తర్వాత వాడు ఏం అడిగాడు? థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అడిగాడు. సో డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ క్యూబ్ని సారీ నాబ్లా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నాబ్లాని బయటికి తీసా, లోపలేమో నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఇదిగోండి పైన ఉన్నదే. సో ఆ పైన ఉన్నది అలా రాసేసా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h రాసేసా. దీని ముందు మరలా ఒక నాబ్లా ఉంది. ఈ నాబ్లాతో మల్టిప్లై చేయండి. నాబ్లా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ నాబ్లా ఇంటూ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ని 2 నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్కి ప్లస్ నాబ్లా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2hకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. సో దీనికి ఒకసారి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి, దీనికి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి, దీనికి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. నాబ్లా ఎక్కడ ఉంటే అక్కడ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కట్టాలి. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు, ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో తెలియకపోతే ఒకవేళ మరలా మర్చిపోతే ఇక్కడే ఉంది ఆల్రెడీ. సో నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో దీనికి కడుతున్నాను నేను. దేనికి? నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి కట్టేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇదిగోండి వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 2 ఉంది, 2 రాసేసా. ఇప్పుడు నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ కట్టేటప్పుడు ఇక్కడ ఏది ఉందో అది వస్తుంది. మైనస్ ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఫార్ములాలో ఇంకొక హెచ్ వస్తుంది కాబట్టి ఒక హెచ్కి ఇంకొక హెచ్ తోడి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h అయింది. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్. ఇప్పుడు దీనికి కడదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h అలా రాసాం. ఎందుకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h రాసాం. దీనికి కట్టేటప్పుడు పక్కన ఇంకొక హెచ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2h ఉంది, 2hకి ఇక్కడ ఏమవుతుంది? 3h అయ్యింది. ఓకేనా? సో వీటన్నిటిని సింప్లిఫై చేసాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసా. ఇక్కడేమో ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది, ఇక్కడేమో 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది. ఈ రెండు కలిపితే మైనస్ 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. తరువాత ఇక్కడ చూడండి 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదిగోండి ఇక్కడ ఈ 2 ముందు మైనస్ ఉంది చూసారా, ఇక్కడ మైనస్ ఉంది. ఎందుకు? దీన్ని అంతటిని ఇది మల్టిప్లై చేస్తుంది, బ్రాకెట్ ఉంది అంటే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్, ఇక్కడ ఒక ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. ఇది రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h అంటే రెండు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2hలు. ఇక్కడ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h మొత్తం కలిపితే ప్లస్ 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. ఇక చివరిలో ఏం మిగిలింది? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3h. ఇదే అంతేనా? ఇది థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇదేమో సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఇదేమో థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగేటప్పుడు సెకండ్ ఫార్వర్డ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి కానీ సెకండ్ థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ గురించి కానీ మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకోండి. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫార్ములా వస్తే ఈజీగా మీరే చేసేస్తారు. ఓకేనా?